హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం స్టేట్మెంట్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతాం. ఇది మామూలుగా డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో కానీ మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఫర్ కంప్యూటర్ సైన్సెస్లో కానీ అనే సబ్జెక్ట్లో మనకు సిఎస్సి వాళ్ళకి బీటెక్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకు ఫస్ట్ డిస్క్రీట్ మ్యాథ్స్ స్టార్ట్ అయ్యేదే ఫస్ట్. దీన్ని చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, అయితే కమింగ్ టు ద టాపిక్, స్టేట్మెంట్ అనేది మన టాపిక్. స్టేట్మెంట్ అంటే ఏంటంటే, స్టేట్మెంట్ ఈజ్ ఏ సెంటెన్స్ విచ్ ఈజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్. స్టేట్మెంట్ అంటే ఒక సెంటెన్స్, అది ట్రూ అయినా అవుతుంది లేదా ఫాల్స్ అయినా అవుతుంది, బట్ బోత్ కాదు. అలాంటి సెంటెన్స్నే మనం స్టేట్మెంట్ అంటాం. సెంటెన్స్ అంటే మీకు తెలుసు, the collection of meaningful words which are written in a order, అంటే grammatical mistakes ఏమి లేకుండా ఒక ఆర్డర్గా రాసినటువంటి కొన్ని కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ సెంటెన్స్ అంటాం. అలాంటి సెంటెన్స్ని మనం ట్రూవా ఫాల్సా డిసైడ్ చేయగలిగితే దాన్నే మనం స్టేట్మెంట్ అంటాం. సో ఇఫ్ వీ కెన్ డిసైడ్ ఏ సెంటెన్స్ ఈజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, వీ కెన్ సే దట్ సెంటెన్స్ ఈజ్ స్టేట్మెంట్. అర్థమైందా? ఆ స్టేట్మెంట్స్ని మనం నోటేషన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే లోయర్ కేస్ లెటర్స్ ఇన్ ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు పి అనేది ఒక స్టేట్మెంట్గా అనుకుంటే, పి ఏంటంటే 2 3s are 6, 2 3s are 6 రైట్ ఆ రాంగ్ టక్ అని చెప్పగలగాలి, చెప్పచ్చు. ట్రూ, దీన్ని ఏమంటామంటే ట్రూత్ వాల్యూ ఆఫ్ ది స్టేట్మెంట్ అంటాం. టిఎఫ్, ట్రూ అయితే టి అంటాం, ఫాల్స్ అయితే ఎఫ్ అంటాం. సో ఇక్కడికి వచ్చానంటే సెకండ్ స్టేట్మెంట్ క్యూ, 2 + 3 = 7 రైట్, అది రాంగ్, సో దట్ ఈస్ ఫాల్స్. ఈ టిఎఫ్ ఏమంటారంటే ట్రూత్ వాల్యూస్ ఆఫ్ ద స్టేట్మెంట్. అర్థమవుతుందా? ట్రూ అయితే టి అంటాం, ఫాల్స్ అయితే ఎఫ్ అంటాం. ఓకే, సో ఒక స్టేట్మెంట్కి ముందుగానే మనం నాట్ అనే వర్డ్ని రాసామంటే, నాట్, సింప్లీ ఇఫ్ యు రైట్ నాట్ బిఫోర్ ద స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్కి ముందు నాట్ రాసామంటే ఆ స్టేట్మెంట్ ఏమంటామంటే నెగేషన్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. ద నెగేషన్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ ఈజ్ ఆబ్టైన్డ్ బై రైటింగ్ నాట్ బిఫోర్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్ ముందర నాట్ రాయడం. ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఈక్వేషన్ అనుకోండి, ఈక్వల్ టు ఉంటే నాట్ ఈక్వల్ టు రాయడం. ఇప్పుడు మనకి ఇక్కడ 2 + 3 = 7 ఉంది. దానికి నెగేషన్ క్యూ ఏమవుతుందంటే, నెగేషన్ ఆఫ్ స్టేట్మెంట్ క్యూ ఏమవుతుందంటే 2 + 3 ≠ 7, నాట్ నాట్. జనరల్ గా స్టేట్మెంట్ కానీ ట్రూ అయితే నెగేషన్ ఫాల్స్ అవుతుంది. ఒకవేళ స్టేట్మెంటే ఫాల్స్ అయితే 100% దాని నెగేషన్ ఏమవుతుందంటే ట్రూ, కరెక్ట్. 2 + 3 7 కాదు. సో నెగేషన్ అంటే సింప్లీ దీన్ని ఈ సింబల్తో నోటేట్ చేస్తాం. దిస్ ఈస్ ద సింబల్ నెగేషన్ అని రీడ్ చేస్తాం. మనకు నెగేషన్ కావాలి అంటే సింపుల్గా నాట్ రాయాలి స్టేట్మెంట్ ముందు. స్టేట్మెంట్ అంటే సింప్లీ ద సెంటెన్స్ విచ్ వన్ కెన్ ఈజీలీ డిసైడ్ దట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పగలరు. ఓకే, దాన్ని మనం స్టేట్మెంట్ అంటాం. దాని ముందు నాట్ రాస్తే నెగేషన్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ వస్తుంది. ఓకే, నెగేషన్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఇలా డినోట్ చేస్తాం. నెక్స్ట్, ఇలాంటి స్టేట్మెంట్ అంటే ఏం చెప్పాను, సెంటెన్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ, లేదా 2 స్టేట్మెంట్స్ని తీసుకున్నాం. 2 స్టేట్మెంట్స్ని మధ్యలో ఒక కనెక్టివ్స్ యూజ్ చేసి మనం రాసినట్లయితే దాన్ని ఏమంటామంటే కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇక్కడ కనెక్టివ్స్ అంటే మనం యూజ్ చేసే కనెక్టివ్స్ ఏంటంటే ఇవి, అండ్, ఆర్, ఇంప్లైజ్, బై ఇంప్లైజ్. 2 స్టేట్మెంట్స్ మధ్యలో అండ్ పెట్టి రాసాం అనుకోండి, అప్పుడు ఆ స్టేట్మెంట్ మనం కాంపౌండ్ స్టేట్మెంట్ అంటాం. 2 స్టేట్మెంట్స్ మధ్యలో ఆర్ పెట్టి కంబైన్ చేస్తాం. ఇక్కడ కనెక్టివ్స్ అని ఎందుకంటారంటే దే కనెక్ట్ 2 స్టేట్మెంట్స్, 2 స్టేట్మెంట్స్ ని కనెక్ట్ చేస్తాయి. వాటిని మనం కనెక్టివ్స్ అంటాం. ఇక్కడ అటువంటివి ఏంటంటే మనకు అండ్, ఆర్, ఇంప్లైజ్, బై ఇంప్లైజ్. If you combine 2 or more statements by using these connectives, we call them with a unique name compound statement. ఈ కాంపౌండ్ స్టేట్మెంట్స్ మనకు 4 types ఏంటంటే అవి
కంజంక్షన్, డిస్జంక్షన్, కండిషనల్, బై కండిషనల్. మీరు గుర్తుపెట్టుకోవాలి, కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే నథింగ్, రెండు స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి రాయడం యూజింగ్ సమ్ కనెక్టివ్స్. అవి కూడా 4 కనెక్టివ్స్ చెప్పాను. ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ని మనం అండ్ యూస్ చేసి రాసామంటే, కంబైన్ చేసామంటే, ఇఫ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కంబైన్డ్ యూజింగ్ ఏ కనెక్టివ్ అండ్, దెన్ దట్ కాంపౌండ్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ కంజంక్షన్. ఆ కాంపౌండ్ స్టేట్మెంట్ మనం ఏమంటామంటే కంజంక్షన్ అంటాము. అదే రెండు స్టేట్మెంట్స్ని మనం ఆర్ అనేటువంటి కనెక్టివ్స్ యూజ్ చేసి కంబైన్ చేసి రాసామంటే దాన్ని మనం ఏమంటామంటే డిస్జంక్షన్ అంటాము. ఇఫ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కంబైన్డ్ with the connective implies, then we call that compound statement as conditional. If 2 statements are combined with the connective by implies, then we call that compound statement as biconditional. రెండు స్టేట్మెంట్స్ ని అండ్ తో, అంటే 2 + 3 5 అండ్ 2 × 3 6 అండ్ పెట్టారు మధ్యలో, రెండు స్టేట్మెంట్స్ మధ్యలో అండ్ పెడితే దాన్ని కంజంక్షన్ అంటాం. అదే 2 + 3 7, 6 + 3 9 మధ్యలో ఆర్ పెట్టారు, అప్పుడు దాన్ని ఏమంటాం డిస్జంక్షన్ అంటాం. సో ఇలా ఆర్ అండ్ ఇంప్లాయిస్ బై ఇంప్లాయిస్ యూజ్ చేసి మనం ఒక 2 స్టేట్మెంట్స్ ని కంబైన్ చేస్తే వాటిని కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటారు. పర్టికులర్ గా రెండు స్టేట్మెంట్స్ ని అండ్తో కనెక్ట్ చేసి ఉంటే వాటిని కంజంక్షన్ అంటాం, ఆర్తో చేసి ఉంటే డిస్జంక్షన్ అంటాం, అదే ఇంప్లైస్ తో చేస్తే కండిషనల్ అంటాం, బై ఇంప్లైస్ తో చేస్తే బై కండిషనల్ అంటాం. వీటికి నోటేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఆర్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం రొటేషన్, ఇంప్లైజ్ ని ఇలా రాస్తాం, బై ఇంప్లైజ్ ని ఇలా రాస్తాం. దీస్ ఆర్ నోటేషన్స్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ నోటేషన్స్. ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ని అండ్తో ఇలా రాసామంటే పి అండ్ క్యూ ఏమంటాం కంజంక్షన్ అంటాం. అదే 2 స్టేట్మెంట్స్ ఆర్ కంబైన్డ్ లైక్ ఆర్ విత్ ఆర్, డిస్జంక్షన్. ఇఫ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కంబైన్డ్ బై ఇంప్లైస్, కండిషనల్. ఇఫ్ 2 స్టేట్మెంట్స్ PQ ఆర్ కంబైన్డ్ బై ఇంప్లైస్, బై కండిషనల్. అర్థమైందా? సో మనం క్లియర్ గా ఏం చేస్తామంటే ఇప్పుడు వీటికి ట్రూత్ టేబుల్స్ ఎలా రాయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. అర్థమైందా మీకు? చాలా ఈజీ కాన్సెప్ట్. ఓకే, ఈ లెక్చర్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ లెక్చర్స్ నేను చేస్తూ ఉంటాను, మీరు ఈజీగా నేర్చుకునేదానికి. క్లియర్?